ఇలాంటి ఒక దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది. అయితే పాప 5 months బేబీ, 5 నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది. అంటే ఎంత రాక్షసుడు, ఎంత మానవ మృగం అనేది, అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాప మీద అంటే అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంత రాక్షసత్వంగా, ఇంత కర్కశంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా అన్ని చర్యలు సిఫార్సు చేస్తాం. ఎందుకంటే ఇది అసలు మానవ జాతికే ఒక కళంకం. ఇది ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే, ఉయ్యాల్లో ఉన్న బేబీ, ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప, 5 నెలల పాప, నౌ స్టేబుల్, బాగుంది. కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే, అలాంటి వాడికి బెయిల్ కూడా దయచేసి ఏ లాయర్ కూడా వెళ్ళకండి ప్లీజ్. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ లాయర్ కూడా ఇట్లాంటి విధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి. కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఎప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని, రేపు కొన్ని టెస్టులు చేస్తామన్నారు. టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటే, అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు. మేము కూడా మంచిదే మిగిలిన టెస్టులు కూడా చేయడం. నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్టులన్నీ చేయడం మంచిదే. పాప ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది, ఆడుకుంటుంది. కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సమాజంలో మనం ఉంటున్నాం. ఒక తల్లిగా నేను కూడా, ఒక మంత్రిగా కాదు, ఒక తల్లిగా చెప్తున్నాను. 5 నెలల పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమనాలా మనిషిని? వాడు మనిషి అనాలా, పశువు అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలి చెప్పండి? ఇలాంటివి సమాజంలో జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం ఖచ్చితంగాను. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి.
అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని. అంటే పాప